ఇదే మన డార్మెటరీలోని బెడ్ టైపు. ఇక్కడే స్టే చేస్తూ ఉన్నాం నిన్నంతా, మన నైట్. ఇక మ్యాస్ట్రోపై సెటప్తో కలుద్దాం. ద బ్యూటీ ఆఫ్ కార్గిల్కి మనం ఇక బాయ్ బాయ్ చెప్పే సమయం అయితే అయ్యింది. రివర్ అయితే నిరంతరంగా అల్లు పెరగకుండా ప్రయాణిస్తూనే ఉంది తన గమ్యం వైపుగా. సూర్య, గుడ్ మార్నింగ్. ఎక్కడ సూర్య? వచ్చాయి సూర్య, మనం అందరం కలిసి వెళ్ళిపోదాం. కార్గిల్ నుంచి అయితే మన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాము. ఇప్పుడైతే మ్యాస్ట్రో ఫిట్టింగ్ కూడా పూర్తయిపోయింది. సెట్టింగ్ అంటే ఆల్మోస్ట్ ఫిట్ అయిపోయిందని అనుకుంటున్నాను. ఇక మనమైతే ఇక్కడి నుంచి శ్రీనగర్ వైపుగా 200 కిలోమీటర్లుగా ఉంది నేషనల్ హైవే 1 పైన. ఈ టౌన్ నుంచి అయితే మనం బయటికి వెళ్ళిపోతాం. ఈ లోపల వర్ష కూడా మనకు పలకరిస్తూ వచ్చేసింది. ఇక్కడికైతే మనమైతే నైట్ ఈ హోటల్లోనే, ఇక్కడ ఈ రెస్టారెంట్ అండ్ హోటల్లో అయితే స్టే చేసాము. ఈ ప్రదేశంలో వీళ్ళైతే చాలా ఫ్రెండ్లీగానే ఉన్నారు. అడ్జస్టబుల్గా అయితే మనకు బడ్జెట్ వైజ్ మనకు కేటాయించారు. ఇక లేట్ చేయకుండా మన పయనాన్ని కొనసాగించేద్దాం. మ్యాస్ట్రోపై కలుద్దాం. కొండల్లో మరి వర్ష. మన రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మ్యాస్ట్రో కండిషన్ కూడా పర్ఫెక్ట్గానే ఉంది, ఎలాంటి ప్రాబ్లంగా రాలేదు. ఆ బోర్డే క్రాక్ అయింది కదా, దాన్ని అయితే గ్లూ వేసి అతికిచ్చాను, ఉంది. మరి దాని టెన్షన్గానే ఆలోచనగా ఉంది. వర్ష కూడా వచ్చేసింది ఫుల్గా. సూర్య అసలు ఎక్కడ కనిపించడం లేదు. మరి చూద్దాం, దగ్గరలోనే అంటే ఊర్లుగా కనిపిస్తూ ఉన్నాయి. పెద్ద ఊరుగా అంటే ద్రాస్ 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. మరి ఆ ఊరిని చేరుకుంటామా లేదా అనేది ఇవాళ రోజులో ఏమో తెలియదు అసలుకి. వర్ష ఈ విధంగా ఉంటే ఏమో చెప్పలేము. వర్ష కాస్త కొద్ది రోజులు కామ్గా ఉంటే మేలు అనిపిస్తుంది నాకైతే. ఇక నేషనల్ హైవే 1 పైనే మన పైన కొనసాగుతూ ఉంది. కొండల్లోనే రన్నింగ్లు అయితే ఎక్కువగా లేవు అసలుకి. ఇలా కొండ అంచున ఏరు పక్కన వెళ్తూ ఉండడమే మన ప్రయాణంలో ఈరోజు. హ్యాపీనెస్గా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళడమే. వర్ష డిస్టర్బ్ చేయకూడదని ఆశిస్తున్నాను. ఈ కొండ కింద ఇండ్లు, ఆ విధంగా కొండ ఇండ్లు తెలియనట్టుగా ఈ కొండల మలుపుల్లో ఒక్కొక్క ఊర్లన్నీ దాటుకుంటూ పక్కనే రివరు. మొత్తం మంచు కొండలే మంచు కాలంలో. ఇప్పుడైతే మేఘా కొండలు, మేఘా కలిసిపోయిన కొండలు అక్కడ మొత్తం. మన రైడ్లో ఈ ద్రాస్ 28, శ్రీనగర్ 175 వచ్చేసిన. లే అయితే కార్గిల్ 29 కిలోమీటర్ల నుంచి వచ్చాము. టైం 12 అవుతూ ఉంది. కొండలలో ఈ ద్రాస్కు చేరుకుంటామా ఈరోజు? చూద్దాం మరి, వెళ్తామో లేదో. నేషనల్ హైవే 1 పైన ఇదైతే షింషా విలేజు. కొండలపైనే వీళ్ళు పంటలు అవి వేస్తూ ఉన్నట్టున్నారు. ఆ పైనగా ఉంది. ఇక ఇటుకలన్నీ తయారు చేస్తూ ఉన్నారు. కొన్ని చోట్ల ఇటుకలు ఈ విధంగా మనం చూసాం కదా, అక్కడ మట్టి ఇటుకలుగా ఈ ఇంటి నిర్మాణాలు, అదో ఇక్కడే మట్టి ఇటుకలుగా, అలా సిమెంట్ ఇటుకలుగా అన్ని విధాలుగా ఈ ప్రదేశాలలో నిర్మాణాలుగా చేస్తూ ఉన్నారు. మసీదు ఇంకా అక్కడ కొండపైనే ఊరైతే, కింద లేదు, మొత్తం కొండలే. ఈ రాళ్ళు చూడండి, అన్న రివర్లో చూసాం కానీ రాళ్ళన్నీ ఇవి. కొండే ఈ విధంగా ఉండదు అసలుకి. రాళ్ళు కానీ కొండ, చిన్న చిన్న రాళ్ళ మధ్యన పెద్ద పెద్ద రాళ్ళు. మట్టి శాతం తక్కువ, రాళ్ళ శాతం ఎక్కువ. అటు చూస్తే ఇంక అంతా మొత్తం బండరాయి కొండే, మట్టిలే ఏమీలే. ఇప్పటి వరకు అక్కడ ఉండే రివర్కు ఇటువైపుగా వచ్చాము. ఇప్పుడు ఇంకా అటువైపు తిరిగిపోవాలి. బ్రిడ్జ్ వచ్చేసింది. ఇప్పుడు దాకా ఒక 20 నిమిషాలు చైన్ అనేది స్ట్రక్ అయిపోతే దాన్ని చేసే పనిలో ఉన్నాను. అదిగో అక్కడి నుంచే స్టార్ట్ అయింది మొత్తం. ఆ టర్నింగ్ అవతల ఏదో చిన్న ఊరు అది. ఆ ఊరికి దగ్గరలో చైన్ అనేది స్ట్రక్ అయిపోయింది. అది దాటుకొని చేసుకొని ఇటు వస్తే అద్భుతంగా కనిపించాయి ఇక్కడ లొకేషన్స్గా. రివర్లోకి నీళ్ళు అయితే వస్తూ ఉన్నాయి. సెలయేరు, ఆ సెలయేరు ఎక్కడి నుంచి వస్తుందా అంటే మంచుకొండల్లో నుంచి. ఆ మంచుకొండలో కప్పుపోయినాయి మేఘాలల్లో. ఇదిగో ఇక్కడ ఒక మంచుకొండ, అక్కడి నుంచి ప్రవాహంగా కురుస్తూ అది ఏర్లేకి వస్తుంది. ఇవన్నీ మంచుకొండలే. మంచుకొండల్లో మనం వావ్, లొకేషన్గా బ్యూటిఫుల్గా ఉంది. అయితే టైగర్ వ్యూ పాయింట్ అయితే ఇది.
టైగర్ లాంటి కొండలు మొత్తం చూడండి, గ్రీనరీ మధ్యన నేషనల్ హైవే. టైగర్ లాగానే ఉన్నాయి గంభీరంగానే కొండలు అయితే. అటువైపుగా అక్కడ కొండ అయితే. ఇప్పుడు మనం వెళ్ళే మార్గ మధ్యంలో భారతదేశంలోని బాధాకర ప్రదేశానికైతే వెళ్ళబోతూ ఉన్నాము. భారతదేశం ఈ ప్రదేశాన్ని తలుచుకుంటే మనమైతే ఒక ప్రదేశానికి 100 మీటర్ల దూరంలో ఉన్నాము. ఇదిగా బాంబ్ఘర్ భీమ్మార్ట్ ద్రాస్ మండలంలోని భీమ్మార్ట్ అనే ఊరు ఇది. ఉన్నాయి అన్ని మార్కెట్లుగా, హోమ్ స్టేలుగా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఏముంటాయి మనం తినేటివి చూద్దాం. మరి ఇక్కడైతే మనం వెళ్ళాలి. ఈ ప్రదేశానికి వచ్చేసాము. బాధాకరమైన ప్రదేశం మన భారతదేశంలోని ఈ ప్రదేశం. మన మాస్టర్ గారు పార్కింగ్ ఏరియాలో ఉన్నాడు. మొత్తం మౌంటైన్స్ మధ్యన మనం ఒక భారతదేశం బాధపడే విషయం దగ్గరికి అయితే వచ్చాము. మొత్తం చూడండి ఏ విధంగా ఉన్నాయో మౌంటైన్స్, అన్ప్రెడిక్టబుల్ మౌంటైన్స్ ఆ విధంగా ఉన్నాయి. ఇక మనం ఆ ప్రదేశంలోకి వెళ్దాము. మాస్టర్ గారు అయితే ఇక్కడ పార్కింగ్లో ఉంటాడు. వెళ్ళేటప్పుడు ఎంట్రన్స్ బోర్డులో అయితే మాస్టర్తో క్లిసిక్ కనిపించేద్దాం. ఇప్పుడైతే లోపలికి వెళ్ళేసి వద్దాము. ఆ ప్రదేశం ఏంటి అంటే ఎంట్రన్స్ దగ్గర మాట్లాడతాను. మనమైతే వచ్చేసాంగా కార్గిల్ విజయ దివాస్, కార్గిల్ వార్ మెమోరల్ ద్రాస్. కార్గిల్ వార్ మెమోరల్ ఇది ద్రాస్లో అయితే ఉన్నాం మనము. ఈ ప్రదేశంలో కార్గిల్ వార్ మెమోరల్ ద్రాస్. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దాం. చెకింగ్ ఉంటుంది, ఆ చెకింగ్ అనేది చూసేసుకొని లోపలికైతే వెళ్దాం. కార్గిల్ వార్ మెమోరల్ ఇక్కడైతేనే ఉన్నాం మనము. ద్రాస్ ఇంకొక 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడికి వెళ్దాం. ఇది చాలా బాధాకరమైన ప్రదేశంగానే ఈ ప్రదేశం అనేది. మరి వెళ్ళిపోదాం లోపలికైతే. చెకప్లు చేసుకొని మనమైతే లోపలికి వచ్చేసాము. లోపలైతే ఎలాంటి ఫోటోగ్రఫీ అనేది అలౌడ్గా ఉండదు. మనమైతే ఈ ప్రదేశానికి వచ్చేసాం. ఇప్పుడు అటువైపుగా వెళ్దాం మనం. మెమోరియల్ కార్గిల్ వార్ అంటేనే ప్రశాంతత తక్కువ, యుద్ధము, రక్తపాతము ఇలా అన్నీ కలిసి ఉంటాయి. అట్లాంటి వారిలో మన భారతదేశంలోని జన సైనికులు ఎంతమంది వీరమరణం పొంది ఉంటారు. వాళ్ళని తలుచుకుంటూ ఇక్కడ మెమోరియల్గా ఉంది ఈ ప్రదేశం. చాలా మంది వీర సైనికుల్లో కొందరిని తలుచుకుంటూ ఇలా రోడ్డుకి ఇరువైపులా మనం పుస్తకాల్లో అయితే చదువుకున్నాం కదా కార్గిల్ వార్ అంటూ. అట్లాంటి వార్ జరిగిన ప్రదేశంలోని మెమోరియల్ దగ్గరికి ఇప్పుడు వచ్చాము. వెళ్తూ ఉన్నాం ముందుకి. కొన్ని వార్ మిషన్స్ అవన్నీ వీటిల్లో కొద్దిగా భాగాలుగా ఈ ప్రదేశం. ఇప్పుడైతే ఈ లోపలికి వెళ్దాము. మ్యూజియం అంటేనే ఆ ఊరికి సంబంధించి, ఆ రాష్ట్రానికి సంబంధించి ఉన్న చరిత్ర అంతా ఉంటుంది. అట్లాంటిది ఇంకా కార్గిల్ వార్కి సంబంధించి మ్యూజియం అంటే అక్కడికి వెళ్తే వార్ని చూసినట్టే ఉంది విజువల్గా. ఆ విధంగా ప్రతి ఒక్క ఫోటోగ్రాఫ్ అయినా కానీ అక్కడ గెలుపొందిన విజయాల వాళ్ళ ఆనందపు మెమరీస్గా ఫోటోలు తీసిన విధానం వాళ్ళు కానీ, ఇక వాళ్ళు అక్కడ సామాగ్రి అమర్చే ప్రదేశంలోని ఫొటోస్ అయినా కానీ అన్నీ లోపల గ్యాలరీలో అయితే ఉన్నాయి. అక్కడైతే ఫొటోస్ వీడియోస్ అయితే తీయకూడదు. నిజంగా ఒక యుద్ధాన్ని చూసినట్టుగానే అనిపించింది. లోపలికి అయితే వెళ్తే ఆల్మోస్ట్ ఒక 20 నిమిషాల వరకు అలా కంటిన్యూగా చూస్తూ వెళ్ళిపోయాము. ఇక ఇవే వార్షిప్స్ అంటే నిజమైనవి కావు, నమూనా రూపేణ వార్షిప్స్. బ్యాటిల్ ఆఫ్ PT 5140 గున్ హిల్. ఇవి వాడితే కానీ మామూలుగా అయితే కొండల్ని సైతం పిండి చేసేస్తాయి కదా. ఇవి అయితే చూడండి ఎంత ఉన్నాయో. ఆ కొండకి ఎక్కువ పెడితే మాత్రము అలా దూసుకెళ్ళిపోయినట్టే ఇంకా కొండ అయితే మాత్రం. ఆ విధంగా అంత పెద్ద వార్షిప్స్
యుద్ధంలో వీరమరణం పొందిన మన జవాన్ సార్ వాళ్ళ మెమోరల్స్ అయితే ఇక్కడ. నిజంగా చాలా బాధాకరమే ఈ విధంగా సోల్జర్స్ ప్రాణాలు కోల్పోవడం అనేది దేశానికి చాలా బాధాకరం. ఇలాంటి ప్రదేశాలు అనేవి ఇంకా బాధాకరం. కానీ తప్పదు, యుద్ధం అంటే యుద్ధం గెలవాలంటే కొన్ని త్యాగాలైతే చెయ్యాలి. అలా నిజంగా వీర మరణం పొందిన ఈ సోల్జర్స్ సార్ వాళ్ళందరికీ నిజంగా హ్యాట్స్ ఆఫే మనం చెప్పుకున్నా సరిపోదు. హ్యాట్స్ ఆఫ్ ఇన్ ఇండియన్ ఆర్మీ, హ్యాట్స్ ఆఫ్. ఇవి మెమొరల్గా ఇక్కడ చాలామంది ఆర్మీ ఆఫీసర్స్ వల్ల జ్ఞాపకాలుగా. ఇకైతే ఈ ప్రదేశాన్ని వీడి మన మ్యాస్ట్రో దగ్గరికి వెళ్ళిపోదాము. చాలా నిజంగా బాధాకరమే ఇలాంటి ప్రదేశంలో ఉండడం అనేది. కానీ హ్యాట్స్ ఆఫ్ టు ప్రౌడ్, రియల్లీ వెరీ ప్రౌడ్ ఇన్ ఇండియన్ ఆర్మీ.